తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో వరంగల్కు వెళ్లనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మురికివాడలో ఆయన పర్యటించనున్నారు. రేపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. కేసీఆర్ పర్యటనతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖతో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన 2 రోజుల వరంగల్ జిల్లా పర్యటన ఖరారైంది. ముందుగా ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ తూర్పుకు సంబంధించి ఇటు టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, రింగ్ రోడ్ అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే ప్రకటనలు తెలిపినటువంటి కేసీఆర్ ఈ రోజు ఈస్ట్ పర్యటన సందర్భంగా ఎటువంటి హామీలు ఇస్తారు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని ఏమి కోరుతున్నారు? మేడం చెప్పండి, మొదటిసారిగా అంటే మళ్ళీ పర్యటనలో భాగంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు తూర్పు నియోజకవర్గ పర్యటన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని మీరు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎటువంటి కోరికలు కోరుతున్నారు? ముఖ్యంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ గారు మామూలుగా జిల్లాల పర్యటనలు చేశారు, కానీ ఫీల్డ్ మీదకి రావడం మొదటిసారి. అది మొదటిసారి మా నియోజకవర్గానికి స్లమ్ ఏరియాస్ను సెలెక్ట్ చేసుకొని రావడం మాకు సంతోషంగా ఉంది. వారు స్లమ్ ఏరియాస్లోనే పర్యటించి అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద డిస్కస్ చేస్తాను డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది. అందుకే ఒక 3 స్లమ్ ఏరియాస్ను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి వెంకటరామ థియేటర్ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీపురము, భగత్ సింగ్ నగర్ ఒకటి, చాకరాశికుంట కరీంబాద్ ఒకటి, గిరిప్రసాద్ నగర్ రంగశాయపేట ఏరియాలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లోకి ఈరోజు సీఎం గారిని తీసుకొస్తా ఉన్నాము. ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళకి పట్టాలు లేకపోవడం అయితేనేమి, ఇండ్లు లేకపోవడం అయితేనేమి, లైటింగ్ లోపల డెవలప్మెంట్ లేకపోవడం అనేది ముఖ్యమైన సమస్య. ఇవే కాకుండా ఈస్ట్ నియోజకవర్గానికి గతంలో సీఎం గారు మేము గెలవక ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటిని కూడా అమలు చేసే దిశగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, ఇటువంటి కొన్ని వాటి మీద ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితేనేమి, టెక్స్టైల్ పార్క్ నిర్మాణం అయితేనేమి, ఇవి కూడా వారి దృష్టిలో ఉన్నవి. వీటిని ముఖ్యంగా వారి దృష్టికి తీసుకుపోవాలని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా పర్యాటకకు సంబంధించి కూడా ఇక్కడ కాకతీయ ఉత్సవాలు కూడా ఈయనే ప్రారంభించే అవకాశం ఉన్నది. దానికి సంబంధించి ఇంకా ఏమి కోరే అవకాశం? ఎందుకంటే పర్యాటక కేంద్రంగా వరంగల్ను తీర్చిదిద్దాలనేది ఆయనకు ముందు నుంచి ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంతో ధీటుగా వరంగల్ అభివృద్ధి చేయాలనేది ఉన్నది. కాకతీయ ఉత్సవాలు కూడా ఈ 9, 10, 11 తేదీల్లో ఉన్నదాన్ని మార్పు చేసింది కూడా అందుకే. అది దేశ విదేశ స్థాయిలో దానికి గుర్తింపు తెచ్చే విధంగా ఆయన నిర్వహించాలనే ఒక లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా అది పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకుంటారు. మేము అడగక ముందే అది సమ్మక్క సారలమ్మ ఇవి 2 ఒకటేసారి వస్తున్నాయి కాబట్టి ఆ డేట్స్ కొంచెం కోయిన్సైడ్ కాకుండా చూసుకొని పెద్ద ఎత్తున ఈవెన్ అయితే ఎన్ఆర్ఐలు కూడా ఇందులో పార్టిసిపేట్ అయ్యే విధంగా దాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని వారు యోచిస్తారు. ఇది పరిస్థితి. మొత్తంగా ముఖ్యమంత్రి ఖచ్చితంగా వాటికి మాకు ఈస్ట్ నియోజకవర్గానికి వరాలు ఇస్తారని చెప్పి కూడా ఆమె భావిస్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో లెనిన్, TV5 వరంగల్.